మీ వ్యవహారానికి వద్దాం రఘురామరాజు గారు. ఆ వేళ ఎంపీగా ఉండి జైలుకి వెళ్ళి, అంటే సామాన్య మానవుడికి కూడా అలా జరుగుతుందో జరగదో కానీ, ఇంత స్టేచర్ ఉన్న ఒక నాయకుడికి సిట్టింగ్ ఎంపీగా ఉంటే మీ గుండెల మీద కూర్చొని ప్రాణాలు తీసినంత పనిచేసి చితక్కొట్టేసిన వాళ్ళని అసలు ఏంటి ఆ ఎపిసోడ్? ఎందుకు ఇప్పటికి మేమేమో గవర్నమెంట్ రాగానే ఫట్ తేలిపోతుంది మొత్తం అంతా, ఒక్కొక్కడు బయటకు వస్తాడు అని చెప్పి. ఈ విజయపాల్ సంగతి ఏంటి, సునీల్ కుమార్ సంగతి ఏంటి, లేకపోతే తులసిబాబు గొడవ ఏంటి? సరే, ఆ ప్రభావతి గారి కోర్టుకి వెళ్ళడం, పిటిషన్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. చెప్పండి, ఏంటి దాని స్టేటస్ ఏముంది, అది విచారణ అయితే కొనసాగుతుంది. సో పాల్ని అరెస్ట్ చేశారు. అతనేమి అంత చాలా సుశిక్షితుడైన ఒక సైనికుడు మాదిరి ఇండియా వాడిని పాకిస్తాన్ వాడు పట్టేస్తే సిన్సియర్ అధికారి నిజం చెప్పడు కదా, చివరిలో అవసరమైతే ఏదో మింగేసిపోతారు. అలా ఆ బ్యాచ్గా తయారైనట్టుగా పేపర్ రిపోర్ట్లు చూస్తే అనిపిస్తుంది. అది సునీల్ ఇంత పకడ్బందీగా, సునీల్ మీద కూడా సస్పెండ్ ఇంకా ఏం చేయలేదు కదా, సస్పెండ్ అవ్వలేదు కదా. అది సునీల్ సస్పెన్షన్ అవ్వకపోవడం అనేది డెఫినెట్గా చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. నేను కూడా చాలాసార్లు దాని గురించి మాట్లాడటం జరిగింది. తర్వాత అతను చేసిన ఒక బీభత్సమైన రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఒక అవినీతి మీద నేను ఏసీబీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పర్హాప్స్ అగ్రీలో డబ్బులు వ్యవహారం, ఎగ్జాక్ట్లీ. అక్కడ చాలా గోల్మాల్, అంటే విపరీతం. హీ వుడ్ హ్యావ్ మేడ్ అట్లీస్ట్ 1000 crores. ఎందుకంటే కడప ప్రాంతంలో అక్కడ ఉన్న, ఎందుకంటే శేషాచలం ఆ ఏరియాలోనే పండుతుంది ఎర్రచందనం. అగ్రిగోల్డ్ వాళ్ళు, సరే వాళ్ళ టైం బాగోలేదు కానీ దేర్ బిజినెస్ మోడల్ వాజ్ గుడ్. దే వుడ్ హ్యావ్ రీపేడ్. నేను ఆస్తులు వాళ్ళు పెరిగింది, ఆ ఎర్రచందనం వాల్యూ పుష్పల్లో చూపెట్టినంత వాల్యూ లేకపోయినా డీసెంట్ అప్రిషియేషన్ వస్తుంది దానికి. వెరీ గుడ్. దే వుడ్ హ్యావ్ రీపేడ్ ద ఎంటైర్ డిపాజిటర్స్ మనీ. సో అది మరి ఆ ఎర్రచందనం మొత్తం కొట్టాడు. సిఐడి కంట్రోల్కి వచ్చిన తర్వాత, దానికి ముందు మీరు శాటిలైట్ మ్యాప్ చూడండి, ఎర్రచందనం బ్రహ్మాండంగా ఎదిగిన చెట్లు ఉన్నాయి. ఇతను చేపట్టిన తర్వాత మొత్తం మనోడు. అంటే నాకు ఒక డౌట్ అండి, ఒక ఆఫీసరు, ఒక ఐపీఎస్ అతను కరప్ట్ అయ్యి అనుకుంటే ఏమైనా చేసేయగలడా రాష్ట్రంలో? అంటే అప్పుడు అతనికి ప్రభుత్వం అండదండ కూడా ఉంది కదా. అంటే ప్రభుత్వ పెద్దలు సపోర్ట్ తోటి ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్తూ జరిగిన వ్యవహారం అంతా అయ్యి ఉండాలి. అంటే అచ్చంగా మనోడే అంతా కొట్టుకుపోవటానికి కొట్టు తీసుకుపోయింది మనోడైనా, మరి ఇవ్వాల్సిన వాటాలు ఎవరి షేర్లు పంపకాలు జరగాలి కదా. సో అంటే ఇప్పుడు ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చింది, 7 నెలలు దాటి 8 నెలలు అవుతోంది. ఇదంతా ఇంత క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం? అంటే చట్టం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అన్నీ సవివరంగా సమర్పించవలసిన అవసరం ఉంది. సో కాబట్టి అలా నిదానంగా జరుగుతుందేమో. అంటే ఇంకా ఏమన్నా ఎవిడెన్స్లు సబ్మిట్ చేయాల్సి ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇది ఓన్లీ కేవలం నా కస్టోడియల్ టార్చర్ మీదే జరుగుతుంది. ఇప్పుడు అది కూడా సాగుతుంది. ఏదో కొలిక్కొచ్చి అవకాశం ఉన్నట్టుగా అయితే నాకైతే ఎక్కడో దూరాన వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. అంటే ఎందుకంటే ఇది ఇప్పుడు విజయపాల్ తర్వాత తులసిబాబు, తర్వాత ప్రభావతి, సునీల్ కుమారు, ఆ తర్వాత మధ్యలో కూడా ఉన్నాడు సునీల్ నాయక్ అని ఉన్నాడు. పక్క రూమ్లో కూర్చుని ఎంజాయ్ చేసినాడు ఉన్నాడు. అతను బీహార్లో ఉన్నాడు. బహుశా రప్పిస్తారనుకుంటా అతను కూడా పిలవటానికి. మరి ఇతను ఏదో ఉడతోపులు ఊపుతున్నాడు. అంబేద్కర్ మిషన్ అంటాడు, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే, 7గురిలో ఒక ఆవిడ తీర్పు వ్యతిరేకంగా ఉంది, నేను ఆవిడ్ని సమర్థిస్తున్నాను అంటే కామన్ సెన్స్. మెజారిటీ తీర్పు ఇస్ ది ఆర్డర్ ఆఫ్, అంతే కదా. అల్టిమేట్‌గా హైయెస్ట్ ఎపెక్స్ బెంచ్లోనే మెజారిటీ తీర్పే కదా. లేదు పోనీ ఇంకేమంటాడు ఇతను, ఒకవేళ అందరూ ఇచ్చారనుకోండి, వీళ్ళ తరపు వాదించిన లాయర్ వాదనలతో నేను ఏకీపిస్తాను అని అనొచ్చు. ఏదోటి అనాలంటే ఏదోటి అంటమే. బట్ ఎవడో రిషి ఆర్ రఘు అనొచ్చు, బట్ సర్టన్లీ నాట్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అలా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అంటే సార్ వీళ్ళకి ఇచ్చిన ఈ పవర్ని
ఒక ఇదిగా పెట్టుకుని ఒక షెల్గా పెట్టుకోవడం, మీరు అన్న అంబేద్కర్ మిషన్ లాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం, ఈ ముసుగులో ఏది పడితే అది చేస్తే నడుస్తుంది అనే ఒక మెసేజ్ అది రాంగ్ అంటున్నా నేను. ప్రభుత్వం షుడ్ హ్యావ్ టేకెన్ యాక్షన్ ఇమ్మీడియట్లీ అగేన్స్ట్ హిమ్. ఇప్పుడు కాదు, 4 ఏళ్ళ క్రితం నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ ఇచ్చా. ఇతడు ఇలాగ అంబేద్కర్స్ మిషన్ అని చెప్పి పెట్టుకుని తిరుగుతున్నాడు, సర్వీస్లో ఉన్నాడు, ఇలా చేయడానికి వీల్లేదు అని అతను ఇచ్చిన హేట్ స్పీచెస్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి పంపితే అప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవన్నీ రిపోర్ట్లు రాసి పంపన్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామిన్ చేసి నేను వీడియోలు అన్నీ పెట్టా. అసలు వాళ్ళే యాక్షన్ తీసుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి వెనక్కి పంపన్నాడో ఏంటో, ఎక్కడ పంపారు వీళ్ళ రిపోర్ట్ కోసం, వీళ్ళు అసలు రిప్లై ఇవ్వాల. ఎందుకంటే అంతా రెడీగా ఉంది అక్కడ. సో ప్రతి ఓడికి సర్వీస్ రూలు 10,000, ఒక కానిస్టేబుల్ 10,000 లంచం తీసుకుంటే ఆయన సస్పెండ్ చేస్తారు. ఇటు 1000 కోట్లు కూడా హేడరా బాబు అంటే నో యాక్షను. అక్కడ బజార్లు అమ్మటపడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే నో యాక్షను. కొన్ని పాలసీలు చెప్పేస్తూ ఉంటాడు. గవర్నమెంట్ షుడ్ హ్యావ్ టేకెన్ ఇట్. ఎందుకు అంత లీనియన్స్? అవసరం లేదు, అదే కదా. ఎందుకు అంత భయపడుతున్నారు? ఇప్పుడు ఒకళ్ళు చూసి ఇంకొకరు తయారవుతారు రేపు పొద్దున్న. అంతే మోడల్ కదా. అతను కేవలం ఒక కులాన్ని చూపెట్టు, ఒక మతాన్ని చూపెట్టు, రాజకీయంగా భయపెట్టే